హరిహర వీరమల్లు లేటెస్ట్ సాంగ్ రిలీజ్ అయిపోయింది. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఈ సాంగ్ కోసం. ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది. లాస్ట్ టైం ఏమో ఒక పాట రిలీజ్ అయింది, అది తెలుగులో కన్నా హిందీలో బాగుందన్నారు చాలామంది. మాట వినాలి గురుడా మాట వినాలి సాంగ్ అది తెలుగులో కన్నా కూడా ఇంకా హిందీలో బాగుంది, మిగతా లాంగ్వేజ్లో బాగుందన్నారు. మరి ఇప్పుడు ఈ సాంగ్ ఎలా ఉంటుంది అనేది అందరిలో చిన్న ఉత్కంఠ ఉంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో. సో ఇప్పుడు ఆ సాంగ్ రిలీజ్ అయిపోయింది, అది ఎలా ఉందని మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ సురగా శ్రీరామ్, సినీ అనలిస్ట్. అండ్ మన వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఇలాంటి వీడియోలన్నీ అప్లోడ్ అయినప్పుడల్లా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడడం కరెక్ట్ కాదు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. చూసిన ప్రతి వాళ్ళు, వీడియో చూసిన ప్రతి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఈ సాంగ్ విషయానికి వస్తే మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్లో ఏఎం రత్నం గారు ఈ సినిమా తీయడం జరిగింది. జ్యోతికృష్ణ డైరెక్షన్, క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్. అంటే ఫస్ట్ కొంచెం సగం చాలా వరకు క్రిష్ జాగర్లమూడి చేశాడు, తర్వాత కొంచెం సినిమా కొంచెం లేట్ అవ్వడం వల్ల క్రిష్ జాగర్లమూడి వేరే ప్రాజెక్ట్కి వెళ్ళినట్టున్నాడు. జ్యోతికృష్ణ ఈ సినిమాని కంప్లీట్ చేస్తున్నట్టున్నాడు. ఎనీవే, దీనికి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. ఈరోజు మనం పాట గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ పాట చంద్రబోస్ గారు రాశారు. లిరిక్స్ అన్ని కూడా చంద్రబోస్ గారు రాశారు. ఈ పాట పాడిందేమో రాహుల్ సిప్లిగంజ్, అలాగే రమ్య బెహ్రా, అలాగే యామిని ఘంటసాల, ముగ్గురు కలిసి పాడారు ఈ పాటని. సో చాలా నీట్గా ఉంది పాట. అన్ని మనం వీడియో చూస్తే లిరిక్స్తో పాటు మ్యూజిక్, లిరిక్స్ ప్లస్ వీడియో మూడు కలిపి చూస్తే చాలా డీసెంట్గా ఉంది. అక్కడ ఉన్న రాజుల కాలం నాటి వాతావరణం, ఆ కోట లోపల ఈ హీరో పాట పాడడం, అంటే ఒక ఇది ఎలా ఉందంటే తోటరాముడు యువరాణి లాగా ఉంది. ఇప్పుడు పాతాళ భైరవిలో తోటరాముడు యువరాణి ఉంటారు కదా, కోటలోనేమో యువరాణి ఉంటుంది, తోటరాముడేమో బయట ఉంటాడు. అలాంటి కొంచెం చిన్నగా చూస్తే లైట్గా అలాంటి గెటప్లో యువరాణిగా హీరోయిన్. ఈ అమ్మాయి పేరు నిధి అగర్వాల్. నిధి అగర్వాల్ అక్కడ యువరాణిగా చేస్తున్నట్టుంది. సో ఆ అమ్మాయిని చాలా నీట్గా చూపించారు యువరాణి క్యారెక్టర్. అది చాలా నీట్గా రాజుల కాలం నాటి ఆ గెటప్, ఆ కోట వాతావరణం అంతా కూడా చాలా నీట్గా ఉంది. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్, మధ్యలోనేమో ఎర్రటి టవల్ లాంటి దాన్ని కట్టుకుని, నడువు కట్టుకుని, పాతకాలం నాటి చెప్పులు, కిరు చెప్పులు అంటారు కదా, అలాంటి తోలు చెప్పులు, గెటప్ బాగుంది, నీట్గా ఉంది. సో దాంట్లో ఈ సాంగ్లో అనసూయ కూడా ఈ సాంగ్లో ఉండటం అనేది కొంచెం విశేషం. సో అనసూయ ఈ సాంగ్లో ఉంది. గణేష్ మాస్టర్ చాలా సింపుల్ స్టెప్స్, గ్రేస్ఫుల్గా ఉండే సింపుల్ స్టెప్స్ ఇచ్చాడు. ఈ సాంగ్లో చూస్తే మనం ఎక్కడ ఊరికి హడాడు స్టెప్స్ లేవు. పాట నీట్గా ఉంది. సరసర వచ్చినాడురో అన్ని మొదలుపెట్టి చిచ్చర పిరుగంటి చిన్నోడు అని చెప్పి, చిచ్చర పిరుగంటి వాడు, సరసర వచ్చినాడు రో చిచ్చర పిరుగంటి వాడు అని సాంగ్ మొదలుపెట్టిన తర్వాత ఇది ఫిమేల్ వెర్షన్లో ఈ మన అనసూయ పాడుతుంది, స్టార్ట్ చేస్తుంది. ఇది హీరోని ఉద్దేశించి అనసూయ వాళ్ళు పక్కన, ఇద్దరు హీరో పక్కన అటు ఇటు ఉండేవాళ్ళు హీరోని లేపుతూ, హీరో యొక్క ఎలివేషన్ చేస్తూ ఆ పాటను మొదలు పెడితే, తర్వాత హీరో అందుకుని సాంగ్ని హీరోయిన్ పాయింట్ ఆఫ్ ఫ్లో, అంటే హీరోయిన్ని చూస్తూ, హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో హీరోయిన్ని చూస్తూ హీరో పాడుతున్న పాట. ఇదేంటి కొల్లగొట్టినాదిరో దొల్లగొట్టినాదిరో మనసులో ముళ్ళగట్టినాదిరో అని చెప్పి పాటని చాలా నీట్గా చంద్రబోస్ గారు రాశారు. ఎక్కడ హడావిడి లేదు, చాలా నీట్గా సింపుల్గా లవ్లీగా ఉండే సాంగ్. అది కూడా కాకుండా లేటెస్ట్ వెర్షన్లో కాకుండా ఆ కాలం నాడు ఎలా ఉండేవి పాటలు, ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసినట్టున్నారు కీరవాణి గారు. ఇప్పుడు లేటెస్ట్ ధన మ్యూజిక్లు కాకుండా అప్పుడు ఆ కాలంలో ఎలా ఉండేది, ఒక రాజుల కాలంలో ఆ రోజుల్లో పాటలు ఎలా ఉండేవి, వాటిని దృష్టిలో పెట్టుకుని చాలా నీట్గా ఆలోచించి రాసినట్టుంది. చంద్రబోస్ గారు రాయటం కానీ, కీరవాణి గారు దాన్ని తీసిన మ్యూజిక్ చేసిన విధానం కానీ, దాన్ని గణేష్ మాస్టర్ తీర్చిదిద్దిన విధానం, సినిమాలో తీర్చిదిద్దిన విధానం
డిఓపి కూడా అంటే కెమెరామెన్ వర్క్ కూడా చాలా బాగా కనబడుతుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్లో డాన్సర్ని ఉపయోగించుకోవడం కానీ ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. గణేష్ మాస్టర్ స్టెప్స్ కూడా జస్ట్ సింపుల్ స్టెప్స్ వేస్తూ చేసిన బాగుంది. ఇప్పటికే ఇది నేను చూసేటప్పటికి ఒక 10 నిమిషాల్లోనే దాదాపు 20,000 పైన వ్యూస్ వెళ్ళిపోయినట్టుంది. ఇది ఎన్ని మిలియన్లకు వెళ్తుంది అనేది చెప్పలేం మనం. ఆ స్థాయిలో అంత హిట్ అయిపోతుంది, ఫటాఫట వెళ్ళిపోతుంది. సో ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి నచ్చిందంటే ఇంకా దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. కొంచెం అటు ఇటుగా ఉన్నదాన్నే పెద్ద హిట్ చేస్తారు సాంగ్ని. ఇప్పుడు ఈ సాంగ్ ముందు వచ్చిన సాంగ్స్తో పోలితే కనుక చాలా బెటర్గా ఉంది ఈ సాంగ్. మాట వినాలి, గురుడా మాట వినాలి, చిన్న పాట తెలుగులో కన్నా వేరే భాషల్లో బాగుంది, అలా ఉంది. కానీ ఇది మాత్రం చాలా నీట్గా ఉంది. తెలుగులో కూడా చాలా నీట్గా ఉంది. మిగతా లాంగ్వేజ్ సంగతి పక్కన పెడదాం, తెలుగులో మాత్రం చాలా నీట్గా ఉంది పాట. చూసినప్పుడు కళ్ళకి హ్యాపీగా ఉండేలాగా. రాజకుమారిగా నిధి అగర్వాల్, ఓ పక్కన ఇతను సింపుల్ డ్రెస్లో హీరో, పక్కనేమో అటు ఇటు 2 అమ్మాయిలు, అందులో ఒక అమ్మాయి ఏమో అనసూయ. వీళ్ళిద్దరునేమో హీరోని ఎలివేట్ చేయడం, హీరోనేమో హీరోయిన్ని ఉద్దేశించి మాట్లాడడం, కొల్లగొట్టినాదిరో అని చెప్పి చేతిలో ఒక కర్ర పట్టుకొని చాలా చిన్నగా సింపుల్ స్టెప్స్. సో ఖచ్చితంగా ఈ పాట మెగా అభిమానులని, పవన్ కళ్యాణ్ అభిమానులని అందరినీ కూడా బ్రహ్మాండంగా అలరిస్తుంది అంటల్లో ఏమాత్రం డౌట్ అక్కర్లేదు. మ్యూజిక్ని ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా వినడానికి వినసొంపుగా, ఇయర్స్కి హాయిగా ఉంది పాట. గందరగోళం ఏం లేకుండా సింపుల్గా చాలా బాగుంది. సో దీన్ని ఎంత హిట్ చేస్తారో అనేది ఇంకా పవన్ కళ్యాణ్ అభిమానుల చేతుల్లోనే ఉంది. పాట పాడిన వాళ్ళు రమ్య బెహ్రా బాగా పాడింది, రాహుల్ సిప్లిగంజి బాగా పాడాడు, అలాగే అమ్మాయి యామిని ఘంటసాల కూడా చాలా బాగా పాడింది. ముగ్గురు కూడా చాలా నీట్గా పాడారు, ఎక్కడా కూడా గందరగోళం లేకుండా చాలా నీట్గా పాడాడు. సింపుల్గా నీట్గా ఉంది. అందులో అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు మనం ఫైనల్గా మాట్లాడుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్. ఈ సాంగ్లో పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్ కూడా ఫస్ట్ సాంగ్తో పోలిస్తే కూడా చాలా బెటర్గా ఉంది. ఫస్ట్ సాంగ్స్ నేను చూసినప్పుడు ఏంటి ఏదో కొంచెం హడావిడిలో తీసినట్లాగా అనిపించింది. మాట వినాలి, గురుడా మాట వినాలి సాంగ్ అని ఏదో చిన్న హడావిడిగా ఏమైనా తొందరగా తీసేయాలి అన్న ఉద్దేశంలో ఏమైనా తీసారా అనిపించింది. కానీ అలాంటివి ఇమేజ్ లేకుండా ఇప్పుడు ఈ సాంగ్లో పవన్ కళ్యాణ్ గారు చూస్తే చాలా సింపుల్ స్టెప్, చాలా పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా ప్రశాంతంగా నీట్గా డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అవన్నీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగున్నాయి. ఇందాక నేను చెప్పాను కదా, నాకు ఈ సాంగ్ చూసినప్పుడల్లా కూడా నాకు పాతాళ భైరవిలో తోటరాముడు వాళ్ళిద్దరి యువరాణి రాజకుమారి, తోటరాముడు రాజకుమారి, ఆ తోటరాముడు రాజకుమారి యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అలాగా కొంచెం అది గుర్తొస్తుంది ఈ సాంగ్ చూడంగానే. సో అలాగే మరి పాతాళ భైరవిలాగా ఇది కూడా ఎక్కడికో వెళ్ళిపోయి సూపర్ డూపర్ హిట్ అవుతుందేమో చూడాలి మనం. ఇదంతా కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల చేతుల్లో ఉంది. చాలా నీట్గా చేశారు పవన్ కళ్యాణ్ గారు, చాలా నీట్గా చేశారు. ఆ అమ్మాయి నిధి అగర్వాల్ కూడా ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా సింపుల్గా నీట్గా రాజకుమారి ఎలా ఉండాలో చక్కగా రాజకుమారి లాగా అలా ఉంది. తోటరాముడిలాగా, అంటే ఈ క్యారెక్టర్ అంటే మనకు తెలియదు అనుకోండి, కానీ నేను చెప్తున్నది ఆ తోటరాము, నాకు అది గుర్తొస్తుంది కాబట్టి అలాగా నీట్గా సింపుల్గా ఉండే ఒక యువకుడిలాగా పవన్ కళ్యాణ్ గారి ఆ స్టెప్స్ కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా చాలా నీట్గా ఉన్నాయి. కళ్ళకి ఆనందంగా ఉంది పాట, చెవులకి ఆనందంగా ఉంది పాట. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఎక్కువ మందికి వీడియో వెళ్ళాలంటే లైక్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, మీకు నా పాట నచ్చిందా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళాలంటే మీరు చేయవలసిన ఇంకో పని ఏంటంటే షేర్ చేయండి. ఇది ఎక్కువ మందికి షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్ని, వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం చాలా పాపం వస్తుంది. మీరు అలాంటి పాపాలు చేయరని నాకు తెలుసు. వెంటనే ఇప్పుడు దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మన వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతా కీ జై.